ఈ ప్రాబ్లం చూడండి. ఏ పాలిథిన్ పీస్ rubbed with wool is found to have a negative charge of 3 into 10 to the power of minus 7 coulomb. Estimate the number of electrons transferred from which to which. Is there a transfer of mass from wool to polythene? మన మోటివ్ ఏంటి అంటే ఒక పాలిథిన్ షీట్ ఉన్నది. ఈ పాలిథిన్ షీట్ని ఒక వూల్ క్లాత్ పెట్టి రబ్ చేసాం. ఇలా రబ్ చేసినప్పుడు ఈ పాలిథిన్ షీట్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఈ పాలిథిన్ షీట్ కొన్ని ఎలక్ట్రాన్స్ని గెయిన్ అయింది. ఎక్కడి నుంచి గెయిన్ అయింది? ఈ వూల్ నుంచి ఈ పాలిథిన్ షీట్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. అంటే ఇక్కడ ఫ్రమ్ విచ్ టు విచ్ అంటే వూల్ నుంచి పాలిథిన్కి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. అలా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవ్వటం వలన ఈ పాలిథిన్ షీట్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది. ఎంత నెగిటివ్ ఛార్జ్ వచ్చింది? సమ్ క్యూ అనుకుందాం. ఇప్పుడు మనం అనుకోవాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయో కనుక్కోవాలి. అలాగే అక్కడ ఏదైనా మాస్ ట్రాన్స్ఫర్ అయిందా అనేది మనం కనుక్కోవాలి. అదే మన మోటివ్. నౌ ఇన్వెస్టిగేట్ చేద్దాం. మనం ఇప్పుడు ఇచ్చిన ఛార్జ్ Q ఈజ్ ఈక్వల్ టు 3 into 10 to the power of minus 7 కూలుమ్. అలాగే ఒక ఎలక్ట్రాన్ ఛార్జ్ వచ్చేటప్పటికి 1.6 into 10 to the power of minus 19 కూలుమ్. అలాగే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ వచ్చేటప్పటికి 9.1 into 10 to the power of minus 31 kg. సో ఇవి రెండు కాన్స్టెంట్స్, ఇవి మనకి ఇవ్వబడిన ఛార్జ్. ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కనుక్కుందాం. దానికోసం రిజాల్వ్ చేద్దాము. మామూలుగా ఒక ఛార్జ్, ఏ బాడీ మీదైనా ఛార్జ్ క్వాంటైజేషన్ రూల్ని బేస్ చేసుకొని Q ఈజ్ ఈక్వల్ టు NE. ఇట్ ఈస్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో ఒక్కొక్క ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ అంతా కలుపుకుంటే ఆ మొత్తం ఎంత ఛార్జ్ అయితే ఉంటుందో అంత టోటల్ ఛార్జ్కి సమానం అవుతుంది. ఇక్కడ మనకి N మనం కనుక్కోవాలి. సో N ఈజ్ ఈక్వల్ టు Q బై E. దట్ ఈజ్ ఈక్వల్ టు Q 3 into 10 to the power of minus 7 కూలుమ్ డివైడెడ్ బై 1.6 into 10 to the power of minus 19 coulomb single electron charge. That is equal to 3 by 1.6 into 10 to the power of 10 to the power of minus 19 న్యూమరేటర్ లోకి వెళ్తే 10 to the power of plus 19 అవుతుంది. ప్లస్ 19 మైనస్ 7 అంటే ప్లస్ 12. ఇక్కడ నియర్గా 1.62 అనుకుందాము. దట్ ఈజ్ ఈక్వల్ టు నియర్లీ 2 into 10 to the power of 12 ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయినాయి. అయితే ఇలా ట్రాన్స్ఫర్ అవ్వటం వలన ఏదన్నా మాస్ ట్రాన్స్ఫర్ అయిందా? అవుతుంది. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రాన్కి కొంత మాస్ ఉంది కాబట్టి ఇన్ని ఎలక్ట్రాన్స్ కనుక ట్రాన్స్ఫర్ అయితే ఆ టోటల్ మాస్ వూల్ నుంచి పాలిథిన్కి ట్రాన్స్ఫర్ అయింది. ఆ మాస్ ఎంత? టోటల్ మాస్ ట్రాన్స్ఫర్డ్ ఈజ్ ఈక్వల్ టు N ఇంటూ మాస్ ఆఫ్ ఈచ్ ఎలక్ట్రాన్. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 into 10 to the power of 12 ఇంటూ 9.1 into 10 to the power of minus 31 kg. దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇది 9 అనుకుంటే 9 2s are 18 ఇంటూ 10 to the power of 12, ఇక్కడ ఒక మైనస్ 31 అంటే మైనస్ 19 kg. ఇది చాలా చాలా మైన్యూట్, అంటే లెక్కించదగినది కాదు. కానీ ఎంతో కొంత ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది, మాస్ అనేది ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది మనం ప్రూవ్ చేసాం.